ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడే దిగి వస్తున్నాడు కదా. హృదయం అనే తలుపునొద్ద నుండి ఉదయమనే నీకు సహాయం చేయాలని, నీకు కృపతో నింపాలని, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలన్నీ నెరవేర్చాలని ఆయన మన మధ్యలోకి వస్తూ ఉండగా ఆయనకి కొంత మన హృదయంలో స్థానం ఇస్తూ దైవికంగా సిద్ధపడతాం. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరున దాని వేళ్ళు తన్నును. వెట్టు కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు. వారికి ఎలాంటి దీవెనలు ఉంటాయో ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. మనందరం ఉదయకాలంలో యెహోవానే ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ దీవెనలన్నీ దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడే అనుగ్రహిస్తూ ఉండగా దేవుడు ఏమేమి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడంటే, యెహోవాను ఆశ్రయించు వారికి దేవుడు చూపే కృప ఏంటంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె దేవుడు నిన్ను ఉంచుతాడు. మనందరికీ తెలుసు, ఒక చెట్టు జలముల యొద్ద నాటబడితే అది ఎప్పుడు ఫలిస్తుంది, అది ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటుంది, పచ్చగా ఉంటుందని మనకు తెలుసు. రెండవదిగా, అది కాలువల యోరున దాని వేళ్ళు తన్నులు. ఈరోజు నీవు బలంగా అన్ని రీతిలుగా విస్తరించే విధంగా దేవుడే నిన్ను వ్యాప్తి చేస్తానంటున్నాడు. వెట్టు కలిగినను దానికి భయపడదు. ఈరోజు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నీవు యెహోవాను ఆశ్రయిస్తున్నారు కనుక నీకే భయము ఉండదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో చింత నొందదు, కాపు మానదు. దేనికి నువ్వు భయపడవు. రెండోదిగా, వర్షము లేని సంవత్సరమున మరి సంవత్సరాలు కూడా దేవుడు కృప చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఒకవేళ వర్షం లేకపోయినా పచ్చగా ఉండే విధంగా నీ కాపు కానీ, నీ ఫలాలు కానీ, నీ ఆశీర్వాదాన్ని కానీ ఎవరు ఆపలేనంతగా, ఎవరు నిలిపివేయలేనంతగా, అంతగా దేవుడు ఇంత బ్లెస్సింగ్ దేవుడు మనకిస్తూ ఉండగా కొద్ది సమయం ఉదయకాలం దేవునికి ఇద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక రోజును మీరు ప్రారంభిస్తున్నారు, ఒక గడియను మీరు ప్రారంభిస్తున్నారు, ఒక దినములో మీరు ముందుకు వెళ్తున్నారు. మీ పనుల కొరకు, మీ యొక్క ఉద్యోగాల కొరకు, మీ చదువుల కొరకు, మీ జీవిత విధానంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని సహాయం ఎంత గొప్పదో మీరు గ్రహించి యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులని దేవుడే సెలవిస్తున్నాడు. ఎంత దీవెన, ఆకు వాడక, కాపు మానక, వేళ్ళు తన్నుతూ, మరి ఒక నీటి కాలువలో యోరున ఎట్లా ఒక చెట్టు ఫలభరితంగా ఉంటుందో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి, మనం ఎప్పుడు ఫలభరితంగా ఉండాలి. వర్షం లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మనకి దేవుని కాపుదల మనకుంటూ ఉండగా దేవుడు మన కృప చూపించి ఆశీర్వదించి లేవనెత్తబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో బిడ్డలందరూ ధన్యులు అవ్వాలి. వారు నిన్నే ఆశ్రయిస్తూ ఉండగా వారు పచ్చగా ఒలీవ మొక్కల వలె ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా ఇంకా అభివృద్ధిలోనికి వారు నడిపించాయా. వారి వ్యాపారాలు, వృత్తులు, చదువులు, వారి ఉద్యోగాలు, వారి కూడా కుటుంబ విషయాలు సమస్తం వర్ధిల్లాలి. సమస్తం దీవెనకరంగా మార్చండి. ఇట్టి ఆశీర్వాదంతో కుటుంబాలన్నీ నింపి నడిపించి కాపు లేని ఆ యొక్క భయంకరమైన వర్షం లేని సంవత్సరాల్లో కూడా వారు ఫలభరితంగా ఫలిస్తూ ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, ఆశీర్వాదాలు దయచేస్తూ నీ నామానికి మహిమకరంగా ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం, ఆత్మీకంగా బలపడదాం. ఈ దినము ప్రత్యేకంగా 45వ ఉపవాస ఆరాధన మనందరం కలుసుకుంటూ దైవికంగా సిద్ధపడదాం. హ్యాపీ బ్లెస్డ్ డే. ఆమేన్.